నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. ఆ పండు పసిడి వన్న మెరుపులా ఆకర్షిస్తుంది. చూడగానే నోరూరుతుంది. ఆశపడి కొనేస్తారు, తినేస్తారు. వేసవి సీజన్లో నోరూరించే కింగ్ ఫ్రూట్ మ్యాంగోను ఆచితూచి ఎంచుకోకపోతే ఆనక అనారోగ్యం పాలవడం ఖాయం. కార్బైడ్ను వాడి పండించిన మామిడి తిన్నా, మోతాదుకు మించిన ఇథిలిన్ రైపనర్ను వినియోగించి పండించిన మామిడి తిన్నా లెక్కకు మించిన అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. నమ్మశక్యంగా లేదా? అయితే మ్యాంగో చీటింగ్ గురించి తెలుసుకోవాల్సిందే. ఫలాల్లో రారాజు మంచి రంగుతో మార్కెట్ను ముంచెత్తాయి. ఈ సీజన్లో కాస్త ఆలస్యంగా మామిడి మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినా డిమాండ్కు ఢోకా లేదు. కానీ అమ్మకానికి ఉన్న మామిడిలో సింహభాగం కెమికల్స్తో పండించిందే. బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు, నీలం, చందుర పేరు ఏదైతేనే నోరూరించే మామిడిలో నిలువెల్లా విషం ఉంది. అందుకే పసుపు రంగులో నిగనిగలాడుతున్నా కొనే ముందు 1కి 100 సార్లు ఆలోచించాల్సిందే. సీజనల్ ఫ్రూట్ మ్యాంగో కనిపిస్తే కొనేవారికి కొదవలేదు. ఏటా టేస్ట్ చూడనిదే ఉండలేరు. ఒక్కసారి చూశాక సీజన్ ముగిసే వరకు కొంటూనే ఉంటారు. కానీ అసలు సిసలు మామిడి రుచి ఇప్పుడు మార్కెట్లో కనిపించే మామిడి పళ్లకు లేదు. సహజ సిద్ధంగా పండిస్తే ఆ పండుకు ఉన్న రుచి ఇక్కడ కనిపిస్తున్న పళ్లకు ఉండదు. అసలేమాత్రం మచ్చ లేకుండా ఎల్లో కలర్లో నిగనిగలాడుతుంటే ఆ పండుకు ఢోకా లేదనుకుంటారు. కానీ అంత టేస్ట్ ఉండదు. కారణం ఈ మామిడి పళ్లను కాల్షియం కార్బైడ్ లేదా మోతాదుకు మించిన ఇథలిన్ వాడి పండించినవి. వాస్తవానికి కార్బైడ్ వాడకం నిషేధం. కానీ చాటుమాటుగా వాడుతున్న వారు లేకపోలేదు. అలా పండించిన మామిడి మార్కెట్కు వస్తుంది. ఇథలిన్ విషయానికి వస్తే మామిడిని పండించడానికి ఇథలిన్ రైట్నర్లు వాడేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI అనుమతి ఉంది. అయితే FSSAI పరిమిత స్థాయిలో ఇథలిన్ వాడకానికి మాత్రమే అనుమతించింది. అంతకు మించి వాడితే యమ డేంజర్. పక్కగా లెక్కల ప్రకారం చూసుకుంటే దీని పర్మిషన్ లిమిట్ ఎంత అని అంటే 2 ppm అంటే 2 parts per million. మిలియన్ అంటే 10 లక్షలు. ఇది 2 parts అంటే మనం ఒక రూమ్ను కానీ, ఒక ఛాంబర్ కానీ, పెద్ద గోడౌన్ కానీ ఒక 10 లక్షల యూనిట్స్ తీసుకుంటే ఇందులో 2 యూనిట్స్ మాత్రమే మనకి ఇథిఫాన్ వాడడానికి పర్మిషన్ ఉంది. దీన్ని సింపుల్గా జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ఛాంబర్, ఒక గోడౌన్ మొత్తం మనము 10 లక్షల మ్యాంగోస్ పెడితే అందులో 2 మ్యాంగోస్ అంత సైజు మాత్రమే మనం ఇథిఫాన్ వాడాలి. ఒకవేళ దాన్ని డైల్యూట్ చేసినప్పుడు ఇంకొక వాడచ్చు. అంటే ఈ 2 మ్యాంగోల సైజులో ఉన్న ఇథిఫాన్నే మనం ఒక 100 లీటర్లు వాడినాం అనుకోండి. అంటే ఆ 100 లీటర్ల ఇథిఫాన్ లిక్విడ్ మిక్చర్ని మనం సేమ్ ఈ 10 లక్షల మ్యాంగోస్ పైన వాడచ్చు. FSSAI నిబంధనల ప్రకారం ఎంత మామిడికి ఎంత ఇథలిన్ వాడాలి అనేది డాక్టర్ గారు చెప్పిన లెక్క విన్నారు కదా. కానీ ఇక్కడ చూడండి, హైదరాబాద్లో ఆ మాటకొస్తే తెలంగాణలో ప్రసిద్ధి చెందిన బాటసింగారం పండ్ల మార్కెట్లో ఇథలిన్ వినియోగం ఏ రేంజ్లో ఉందో. ఆకుపచ్చ రంగు మామిడికి మచ్చలుంటే ఇంకా మగ్గలేదు అనుకుంటారు. కానీ మార్కెట్కు పూర్తి పక్వానికి రాకుండానే వచ్చే మామిడిని కేవలం 3 నుంచి 4 రోజుల్లోనే ఏమాత్రం డ్యామేజ్ కాకుండా పండించేందుకు వర్తకులు, ఎగుమతిదారులు వాడేది కార్బైడ్ను లేదంటే ఇథలిన్ను. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్కు మామిడిని తెస్తుంటారు రైతులు. అంతా పచ్చి మామిడే. ధర్మవరం నుంచి వచ్చా, సత్యసాయి జిల్లా. నేను తీసుకొని వచ్చినది బంగినపల్లి తీసుకొచ్చిన, రోజాలు తీసుకొని వచ్చిన. అక్కడ మేమేం కార్పెట్ ఏమో వీటికి తీసుకొని వచ్చిన తర్వాత మార్కెట్లో వీళ్ళు కార్పెట్ వేసుకొని ప్యాకింగ్ చేసుకుంటారు. ఢిల్లీ కానీ ముంబై కానీ పోయే బండ్లకు కార్పెట్ వేసి ఇక్కడ ప్యాకింగ్ చేసి పంపిస్తారు. నా 4-5 డేస్లో పండుతుంది నా కార్పెట్ వేస్తే. లేదంటే 10 డేస్ అట్లా అవుతుంది నార్మల్గా పండితే. ఇలా మార్కెట్కు వచ్చే మామిడిని దేశవ్యాప్తంగా పలు నగరాలకు ఎగుమతి చేస్తుంటారు. వాటిని వరుసలుగా బాక్సులలో ప్యాకింగ్ చేస్తుంటారు. ఒక్కో బాక్స్లో 14 నుంచి 15 కేజీల మామిడికాయలు పడతాయి. FSSAI అనుమతి మేరకు 10 కేజీలకు ఒకే ఒక్క శాచెట్ ఇథలిన్ వాడాలి. కానీ ఇక్కడ చూడండి, ఒక్కో వరుసగా 2 శాచెట్లు. మొత్తంగా చూస్తే ఒక్కో బాక్స్లో 4 నుంచి 6 వరకు వేస్తున్నారు. వాస్తవానికి ఇథలిన్ను ఇలా నేరుగా కాయలకు తాకేలా వేయకూడదు. ఇథలిన్ ప్యాకెట్ను ముందుగా నీళ్లలో ముంచి తీయాలి. ఆ తర్వాత 5 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు ఉన్న ప్లాస్టిక్ బాక్స్కు రంధ్రాలు పెట్టి అందులో ఈ చిన్న శాచెట్ను ఉంచి ప్లాస్టిక్ బాక్స్ ఈ అట్టపెట్టెలో ఉంచాలి. 3-4 రోజులకు ఈ మామిడి గమ్యస్థానానికి చేరుకునే సమయానికి మగ్గుతాయి. కానీ ఇవేవి ట్రేడర్లు ఫాలో అవ్వరు. పైగా శాచెట్లను మోతాదుకు మించి వేస్తారు. మోతాదుకు మించి వాడుతున్నారుగా అని ప్రశ్నిస్తే నిబంధనలను పట్టించుకోని కమిషన్ ఏజెంట్లు ట్రేడర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస.
ఇమెచ్యూర్ ప్రొడ్యూస్ ఎక్కువ వస్తుంది కాబట్టి దానివల్ల ఇనిషియల్ డేస్లో మేము 1-2 వాడాల్సి వస్తుందని వాళ్ళు చెప్పారు. చెప్పినా కూడా మేము ఏదున్నా కూడా ఎఫ్ఎస్సి అప్రూవ్డ్ ప్రకారంగా ఏదైతే 10 కిలోలకి ఒక ప్యాకెట్ మాత్రమే అలో చేయాలని ఏదైతే ఉందో దాని ప్రకారం చేయమని చెప్పేసి సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన ఏదైనా అవుట్ ఆఫ్ ద రూల్కి వ్యతిరేకంగా ఎవరైనా చేసినా కూడా తప్పకుండా వాళ్ళపైన కన్సర్న్ కమిషనరేట్లు ట్రేడర్లపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫ్రూట్ మార్కెట్లో గోల్డ్ రైప్, ఫ్రూట్ మేట్, ఎల్లో రైప్ ఇలా పలు రకాల ఇథిలిన్ రైపర్లను విచ్చలవిడిగా వాడిస్తున్నారు. బాక్సులో మామిడిని పేరుస్తూ లెక్కకు మించి కెమికల్ శాచెట్లను పడేస్తున్నారు. అయితే మోతాదులు మించట్లేదు. ఎక్కువ మోతాదులు వేస్తే నోటీస్ ఇస్తామని, రెండోసారి గమనిస్తే ఏకంగా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరిస్తున్నామంటున్నారు బాటసింగారం పండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి. భారత ఆహార నాణ్యత నియంత్రణ సంస్థ అయితే ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇథాలిన్ పౌడర్ వాడడం అని చెప్పేసి వాళ్ళే చెప్పడం జరిగింది. పోలీస్ వాళ్ళేమో కార్బైడ్ వాడడం. కార్బైడ్ ఖచ్చితంగా నిషేధం. అది మా మార్కెట్లో ఎక్కడో కార్బైడ్ ఉండదు. ఇదైతే ఇథాలిన్ పౌడర్ ఎఫ్ఎస్ఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఎంత మోతాదులో ఒక క్రేట్కు 4 ప్యాకెట్లు వేయాలమో 2 ప్యాకెట్లు వేయడమో వాళ్ళు ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయించిన ఇథాలిన్ పౌడర్ మోతాదులో మాత్రం మనము ఖచ్చితంగా వేయాలని చెప్పేసి ఇప్పటికే మేము గతంలో కూడా ఒక సమీక్షా సమావేశం పెట్టి ఇటు వ్యాపారస్తులకు కానీ ఇటు రైతులకు కానీ ఇటు అధికారులతో పిలిచి చెప్పడం జరిగింది. ఎక్కువ మోతాదులో వేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్పేసి కూడా మేము వాళ్ళకు ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఇట్లాంటి మళ్ళీ ఒకసారి నోటీస్ ఇచ్చి రెండోసారి మాత్రం వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. రైప్నర్లలో కొన్ని చైనా కెమికల్స్, చైనా రైప్నర్లు ఉన్నాయి. వీటిని బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఫుల్గా వినియోగిస్తున్నారు. చైనా రైప్నర్లతో పండించిన మామిడిని తింటే ఇక అంతే సంగతులు. మామిడిని పండించే బాక్స్లలో తక్కువ రేటుకు వచ్చే రైప్నర్లు, చైనా రైప్నర్లు వాడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు మార్కెట్ కమిటీ చైర్మన్. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గారు కావచ్చు, మా జేడీ డైరెక్టర్ గారు కావచ్చు, సంబంధిత పోలీస్ అధికారులకు కూడా వాళ్ళు ఒక లెటర్ రాయడం జరిగింది. మేము ఈ పౌడర్ని అంటే నిర్దేశించినటువంటి పౌడర్లే వాడాలని చెప్పి తెలియడం జరిగింది. ఎన్ రైప్ కావచ్చు, గోల్డ్ రైప్ కావచ్చు, ఇవన్నీ చైనా పౌడర్లు ఏం కావు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ ఆమోదం తెలిపినటువంటి పౌడర్లే. కానీ ఈ కంపెనీలను విడిచిపెట్టి వేరే తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి వాడితే మాత్రము మీరు అన్నట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ మా అధికారులు ఆదేశాలు జారీ చేస్తా ఉన్నా. చైనా పౌడర్లు కానీ వేరే ఇతర దేశాల పౌడర్లు వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు తగిన రీతిలో చర్యలు తప్పవు. కాయలను పండ్లుగా మార్చే క్రమంలో హానికరం కాని రసాయనాలను వాడొచ్చు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్ రైప్ను వాడేందుకు అనుమతి ఇచ్చింది. కార్బైడ్తో పండించిన మామిడిని లొట్టలేసుకుని తిన్నా, డోసేజ్కు మించి ఇథిలిన్తో పండించిన మామిడిని ఆరగించినా ఆనక అనారోగ్యం పాలవడం ఖాయం. ఏదో తలనొప్పో వికారంతో పోదు, ఒళ్ళు గుళ్ళవుతుంది. టీనేజ్ బాలికల్లో హార్మోన్ల అసత్తుమలతో తలెత్తే అనారోగ్య సమస్యలు అన్నీ ఇన్ని కావు. మహిళల్లో ఋతుక్రమ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంతమందికి క్యాన్సర్ దరిచేరుతుంది. ఇంకొందరు కోమాలోకి వెళ్లే ప్రమాదమూ ఉంది. ఇదేదో భయపెట్టేందుకు చెప్పట్లేదు, స్వయాన డాక్టర్లే చెప్తున్నారు. ఎన్ రైప్ మాటున చైనా రైప్నర్లను వినియోగించి మామిడికాయలను పండిస్తున్నారు వ్యాపారులు. హైదరాబాద్లో ఇథిలిన్ను ఉంచిన మామిడి పలు నగరాలకు ఎగుమతి అవుతోంది. ఎక్స్పోర్ట్ మాత్రమే కాదు, స్థానిక విక్రయాలకు ఈ మ్యాంగో వెళ్తుంది. అలానే ఇతర ప్రాంతాల్లో ఇథిలిన్తో పండించిన మామిడిని తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. పసడి వన్నెతో చూడచక్కగా ఉంది అని మామిడిని కొని తిన్నారు, అంతే సంగతులు. ఆర్సెనిక్, ఫాస్ఫరస్ కాంపౌండ్లు ఈ శాచెట్లలో ఉండటంతో ఆ రసాయనాలు పండ్ల లోపలికి కూడా వెళ్తాయని, అలాంటి పండ్లను తింటే రకరకాల జబ్బులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. యువతులు, మహిళల్లో తీవ్ర అనారోగ్య, సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఇథిలిన్ అనే కెమికల్ అనేది ఇట్స్ ప్లాంట్ హార్మోన్. అది కొంచెం మనకి ఏంటంటే రైపనింగ్ హెల్ప్ చేస్తుంది కాబట్టి చాలా వైడ్ యూసేజ్ చేస్తారు. బట్ దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డేంజరస్ కెమికల్ అంటే కాల్షియం కార్బైడ్. యాక్చువల్లీ అది మేజర్గా ఏంటంటే ఇట్ ఈస్ కేటగరైజ్డ్ యాజ్ ఎండోక్రైన్ డిస్రప్టర్ అనమాట. ఎండోక్రైన్ డిస్రప్టర్ అంటే ఏంటంటే మనకి న్యాచురల్గా బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ని ఇది డిస్టర్బ్ చేస్తాయి ఈ కెమికల్స్. సో ఎవరికైతే రెగ్యులర్గా ఓవ్యులేషన్ అవ్వాలో, మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులర్ అవ్వాలో అట్లాంటి వాటికి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ సైకిల్స్ అవ్వడము, యాన్యువలిటీ సైకిల్స్ అవ్వడము, పీసీఓస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ వర్సన్ అవ్వడము. చిన్నపిల్లల్లో తీసుకుంటే, యంగ్ అడోల్సెంట్స్లో తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి ప్రీమెచ్యూర్ మెనార్కీ ఆర్ డిలేడ్ మెనార్కీ కూడా చూస్తాం. అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే యాంటగానిస్ట్లా కూడా పనిచేసి, ఈస్ట్రోజన్ యాంటగానిస్ట్లా పనిచేసి డిలేడ్ మెనార్కీలో కూడా చూస్తుంటాం అన్నమాట. ఈవెన్ మేల్ బాయ్స్లో కూడా ఎంతో కొంత వాళ్ళకి తర్వాత స్పర్మ్ ప్రొడక్షన్లో వాళ్ళకి ఆ స్పర్మ్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడము, అండ్ విమెన్లో ఫర్టిలిటీ ఇష్యూస్ చూడడం ఈ ఓవ్యులేషన్ వల్ల, పీసీఓస్ వల్ల. సో ఇవన్నీ డెఫినెట్గా ఫర్టిలిటీ హెల్త్ని డిస్టర్బ్ అయ్యే కెమికల్స్ ఇవి.
కార్బైడ్తో పండించిన పండ్లను నిశితంగా పరిశీలిస్తే గమనించొచ్చు. తప్పక కొంటే మాత్రం కార్బైడ్, ఇథిలిన్ ప్రభావం కొద్దిగా అయినా తగ్గించుకునేందుకు చిట్కాలు పాటించాలని చెబుతున్నారు డాక్టర్లు. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్ ద ఉమెన్కి. ఏంటంటే వెన్ ఎవర్ యూర్ బయింగ్ ద ఫ్రూట్, సో దాన్ని చూసుకోవాలి మనకు అసలు అంటే ఎక్కువ నల్ల మచ్చలు ఉన్నాయా, స్మెల్ ఎలా వస్తుంది, కొంచెం ఆ స్మెల్ తెలిసిపోతుంది మనకు కార్బైడ్ స్మెల్. సో అది తీసుకునేటప్పుడు చూస్ చేసుకోవడం, లేకపోతే సేఫ్ ఆల్టర్నేటివ్స్ ప్రిఫర్ చేయడం. ఏంటంటే న్యాచురల్గా రైప్ అయిన ఫ్రూట్స్ని ప్రిఫర్ చేయడము. అది తీసుకున్నా ఇంకా తప్పదు, మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఫ్లోయింగ్ వాటర్లో దాన్ని క్లీన్ చేస్తే ఎంతో కొంత రెసిడ్యూ వెళ్ళిపోతుంది. సో దట్ విల్ అట్లీస్ట్ మన హెల్త్ని బెటర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. మోతాదుకు మించిన ఇథిలిన్తో పండించిన మామిడిని తింటే పాయిజన్తో సమానం. అనారోగ్యం బారిన పడతారని, క్రోమోజోమ్లపైన కొంత ఎఫెక్ట్ పడుతుందని డాక్టర్లు చెబుతున్నారంటే ఇథిలిన్ను అంత లైట్ తీసుకోవడానికి లేదని తెలుస్తోంది. ఇప్పటికీ ఆన్ గోయింగ్ స్టడీస్ మన ఇండియాలో కాకుండా WHO సైడ్ నుంచి కూడా దీనిపైన ఒక స్టడీ చేస్తున్నారు. దానిలో ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, కెమికల్ రైపనింగ్ ఏజెంట్స్, ఇవి క్రోమోజోమ్స్ పైన కూడా కొంత ఎఫెక్ట్ చూపించడాన్ని వాళ్ళు గమనించారు. అంటే ఎప్పుడైతే మన బాడీలో ఉన్న DNA కూడా ఈ కెమికల్స్ వల్ల ఎఫెక్ట్ అయినప్పుడు ఫ్యూచర్లో డెఫినెట్గా క్రోమోజోమ్లో వచ్చే మార్పులే ఇప్పుడున్న చాలా మెటబాలిక్ డిజార్డర్స్కి కారణం. సో క్రోమోజోమ్లో వచ్చే మార్పులే ఇప్పుడు వచ్చే చాలా క్యాన్సర్స్కి కారణం. కాబట్టి మున్ముందు ఈ కార్సినోజన్స్ తీవ్రత ఎక్కువ అయినప్పుడు, చాలా మందిలో ఇది ప్రివలెంట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా నియర్ ఫ్యూచర్ ఒక 5 to 10 years తర్వాత ఇట్లాంటి స్టడీస్ మనం రెగ్యులర్గా చేసుకుంటూ పోతే ఇంకా ఏం సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి, ఇంకా ఏం టాక్సిక్ ఫీచర్స్ ఉన్నాయి అనేది బయటకు వస్తుంది. మామిడి అనే కాదు, కార్బైడ్, ఓవర్ డోస్ ఇథిలిన్తో పండించే ఏ రకమైన పండ్లైనా సరే గర్భిణీలు అస్సలు తీసుకోకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. గర్భస్థ శిశువుకు ప్రమాదం పొంచి ఉంటుందని, గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది అంటే డెఫినెట్గా ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మేజర్గా మనం చూసేది ఏంటి అంటే ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్, అంటే సరిగ్గా గ్రోత్ అవ్వకపోవడం బేబీస్ది. మరీ ఎక్కువ మోతాదులో ఇది పొరపాటున ఇది ఎక్కువ యూజ్ చేసి ప్రెగ్నెంట్ లేడీ కన్జ్యూమ్ చేస్తే ఫీటల్ టాక్సిసిటీకి కూడా దారితీయడం చూస్తాం కార్బైడ్ పాయిజనింగ్ వల్ల. ఇంకా మిస్క్యారేజ్ రిస్క్ అనేది. సో ఏదైనా కూడా ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి మేము అందుకే క్లియర్గా ప్రతిసారి చెప్పేది ఏంటి అంటే ఏదైనా ఫ్రూట్ మీరు కొనేటప్పుడు చూసుకొని కొనండి. ఇన్ కేస్ మీరు బేసికలీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే సేఫ్ ఆల్టర్నేటివ్స్ ప్రిఫర్ చేయండి. సీజనల్ ఫ్రూట్స్ తినొచ్చు, కానీ అవి ప్రకృతి సహజ సిద్ధంగా పండినవైతే ఆరోగ్యానికి మేలు. అలా కాకుండా ఇలా ఆకర్షించేవి తింటే కోమాలోకి వెళ్లే ప్రమాదము ఉందట. తలనొప్పి కానీ, ఇరిటేషన్ రావడం కానీ, లేకపోతే కళ్ళు తిరుగుతున్నట్టు కానీ, సడన్గా సోలి పడిపోతున్నట్టు కానీ, ఎక్కువ రోజులు ఎక్స్పోజర్ అయినప్పుడు మెమరీ ఇష్యూస్ రావడం కానీ, కొన్నిసార్లు బాగా సీరియస్గా ఎక్స్పోజ్ అయినప్పుడు కోమాలోకి వెళ్ళడం, ఎన్కెఫలోపతి రావడం, కండరాల వీక్నెస్ రావడం, ఇవన్నీ ఎట్లా ఉంటాయి అని అంటే చాలామంది చాలా జనరల్ సిమ్టమ్స్ అనుకుంటారు. అంటే హెడేక్ వచ్చింది, దేనికోసం వచ్చిందిలే అనుకుంటారు. చాలాసార్లు హెడేక్ తీవ్రతరమై మనం పరీక్ష చేసినా కూడా, మీరు సిటీ స్కాన్లు, MRI స్కాన్లు చేసుకున్నా, మిగతా మనకు నరాల వ్యాధుల పరంగా వచ్చే పరీక్షలు రొటీన్గా చేసుకున్నా అన్నీ నార్మల్గానే ఉంటాయి. సో ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుంది? ఈ కెమికల్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది. ఇది విత్ టైం మెల్లగా తగ్గుతూ ఉంది. బట్ క్రానిక్ ఎక్స్పోజర్, బాగా తీవ్రమైన మోతాదులో ఎక్స్పోజ్ అయినప్పుడు ఒకటేసారి సడన్గా వర్సనింగ్ వెళ్ళి కండరాలు మొత్తం పారలైజ్ అయ్యి కోమల్లోకి వెళ్ళే పరిస్థితి కూడా ఉండొచ్చు. పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారని తాత ముత్తాతల కాలం నుంచి అందరూ చెబుతూ వచ్చారు. కానీ కాలం మారిందే. పక్వానికి వచ్చిన కాయలైతే గడ్డిలో పెడితే ఇట్టే మగ్గుతాయి. కానీ ఇప్పుడు అలా కాదు. పక్వానికి రాకుండానే కాయలను రైతులు కోస్తుంటే వాటిని పండించేందుకు కెమికల్స్ ను వాడేస్తున్నారు అక్రమార్కులు. కార్బైడ్ మ్యాంగో మాత్రమే కాదు, ఇథిలిన్ మ్యాంగో ఎంత డేంజరో డాక్టర్లు చెప్తుంటే ప్రతి ఒక్కరూ భయపడాల్సిన పరిస్థితి. కెమికల్ మ్యాంగో ఎంత డేంజరో ప్రజల్లోకి కొంతమందికి అవగాహన ఉంది. అయినా సరే ఎగుమతిదారులు, వ్యాపారులు అవేవీ పట్టించుకోరు. బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో అసలేం జరుగుతుంది ఏంటో అనేది మా ప్రతినిధి ప్రేమ్ ఈ స్టోరీలో పూర్తి స్థాయిలో కళ్ళకు కడతారు. తొందరగా బిజినెస్ కావాలని చాలామంది చైనా నుంచి ఏదో కార్బన్ తోటి తొందరగా వండాలని మందు పెట్టి తొందరగా కలర్ వచ్చేటట్టు పండిస్తున్నారు. అవి తింటేనేమో పిల్లలతో సహా పెద్దోళ్ళ ఆరోగ్యాలు కూడా తొందరగా చెడిపోయి హాస్పిటల్లో పాలు కావాల్సి వస్తుంది. ఇక్కడ తినే కేజీ మామిడి పనులు ఏమో కానీ హాస్పిటల్లో వేల లక్షల రూపాయలు బిల్లులు కట్టాల్సి వస్తుంది. మేము అడుగుతుంది గవర్నమెంట్ ఒకటే, చర్యలు తీసుకొని పనులను ఎక్కడైతే అమ్ముతున్నారో అక్కడ కొంచెం నిఘా పెట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మామిడి పళ్లను ఎంతగానో ఇష్టపడే సామాన్యుడి ఆవేదన, డిమాండ్ ఇదే. కానీ ఫ్రూట్ కంపెనీ నిర్వాహకుడు ఏం చెబుతున్నాడంటే 14 కిలోల బాక్స్ కు 4 శాచెట్లే అని చాలా సింపుల్ గా చెబుతున్నాడు.
ఏదైతే గవర్నమెంట్ మాకు ఏదైతే నిబంధనలు పెట్టిందో అదే విధంగా పెడుతున్నాము. 4 ప్యాకెట్ల వరకు పెడతాము. డైరెక్ట్ కాకుండా మేము గడ్డిలోనే పెడుతున్నాము. ఇథిలిన్ వాడకానికి FSSAI నిబంధనలు విధించింది. కానీ ఇథిలిన్ రైపు కంపెనీలు మాత్రం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. చైనీస్ ఇథిలిన్ రైప్లను ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారు. సమ్మర్ వచ్చేసింది, అటు మామిడి పళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనం రోడ్లపై చూస్తే ఎక్కడ చూసినా కూడా మామిడి పండ్లు బాగా పక్వానికి వచ్చి గోల్డెన్ ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి మామిడి పండ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క మామిడి పండ్ల ఎక్స్పోర్ట్ అంతా కూడా ప్రస్తుతం మనం గడ్డి అన్నారంలో ఉండేటటువంటి ఆ యొక్క మార్కెట్ కూడా ప్రస్తుతం బాటా సింగారంలో ఉంది. ఒక బాటా సింగారం సంబంధించినటువంటి ఫ్రూట్ మార్కెట్లో ఈ యొక్క మ్యాంగోకి సంబంధించినటువంటి మార్కెట్ని కూడా మనం చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి అటు రైతులంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ యొక్క మార్కెట్లో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ వెండర్స్కి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ వెండర్స్ యొక్క మ్యాంగో తీసుకున్న తర్వాత ఎలా ప్యాక్ చేస్తారో ఆ యొక్క పండ్లను పక్వానికి అవసరమయ్యే విధంగా కూడా ఏ కెమికల్స్ని వాడుతున్నారు అనే విషయాన్ని కూడా మనం పూర్తిగా వివరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క పండ్లను ప్యాక్ చేసిన తర్వాత ఇవి ఇక్కడ నుంచి కూడా ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారో, ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారనే విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మనం ప్రస్తుతం చూస్తున్నాం పూర్తిగా ఈ యొక్క కంటైనర్ సుమారుగా 10 నుంచి 12 కేజీల మామిడి పండ్లు కూడా ఈ యొక్క కంటైనర్లో పడతాయి. పూర్తిగా మొదటగా అటు కింద కాస్త గడ్డిని పెట్టి ఆ తర్వాత న్యూస్ పేపర్ని పెట్టి ఆ పైన ఏదైతే మనం ప్రస్తుతం చూస్తున్నాం విజువల్లో చూసుకోవచ్చు గోల్డ్ రైప్ అనే ఉన్నటువంటి యొక్క బ్రాండ్ ఎథిలిన్ రిఫైన్ అనేటువంటి ఈ యొక్క ప్రోడక్ట్ని కూడా ఇందులో పెట్టి సీల్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నది. మొత్తంగా ఈ యొక్క బాక్స్లో 3 లైన్లు అంటే 3 వరుసల్లో కూడా ఈ యొక్క మామిడి పండ్లను కూడా ఇందులో ప్యాక్ చేస్తున్నారు. ప్రతి ఒక్క వరుసలో కూడా 2 నుంచి 3 ఈ యొక్క కెమికల్కి సంబంధించినటువంటి ప్యాకెట్లను కూడా ఇందులో ఉంచుతున్నారు. గోల్డ్ రైప్ అనేటువంటి బ్రాండ్తో ఉంటుంది. ఎథిలిన్ అనేటువంటి కెమికల్ కూడా దీంట్లో ఉంటుంది. అంటే ఎథిలిన్ అనేటువంటి కెమికల్ అని కాకుండా కూడా దీన్ని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మనకు FSSAI ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం కూడా మనకు గోల్డ్ రైప్ సంబంధించినటువంటి ఈ యొక్క పర్మిషన్ కాపీ కూడా ప్రస్తుతం మన NTV చేతిలో ఎక్స్క్లూజివ్గా కూడా కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ గోల్డ్ రైప్ అనేటువంటి పేరు కూడా మనకు ఎక్స్క్లూజివ్గా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ప్రస్తుతం ఇందులో ఉన్నాయి. అంటే ఈ యొక్క గోల్డ్ రైప్ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రోడక్ట్ని కూడా ఎలా వినియోగించాలనేటువంటి నిబంధనను కూడా మనకు ఇక్కడ చూసుకోవచ్చు. యాజ్ పర్ 2018 యాక్ట్ ప్రకారం ఏదైతే FSSAI నిబంధన ప్రకారం కూడా ఉన్నటువంటి 2018 యాక్ట్కు అనుగుణంగా అంటే ఆ యాక్ట్కు లోబడి మాత్రమే ఈ యొక్క గోల్డ్ రైప్ అనేటువంటి ప్రోడక్ట్ను కూడా వినియోగించాలని చెప్పి అటు FSSAI అధికారులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. FSSAIకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ను కూడా మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క ప్రోడక్ట్ని కూడా మనం ఎలా వాడాలనేటువంటి నిబంధనలు కూడా మనం ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్స్క్లూజివ్గా ఇక్కడ హైలైట్ చేసినటువంటి అంశాలను కూడా మనం గమనించుకున్నట్లయితే పూర్తిగా ఏదైతే 2018కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా కూడా ఈ యొక్క ఏదైతే మనం ప్రస్తుతం ఇక్కడ వినియోగిస్తున్నటువంటి గోల్డ్ రైప్ ఎథిలిన్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇది కేవలం ఖచ్చితంగా కూడా ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు కూడా పొందుపరిచారు. ఒక్క ప్యాకెట్ వచ్చేసి దాంట్లో 50 మిల్లీగ్రామ్స్ చార్షీట్ కూడా ఉంటుంది. మనకు దీంట్లో చూసుకున్నట్టయితే యాజ్ పర్ 10 కేజీల బాక్సులో కేవలం ఒక్క సాషెట్ని మాత్రమే పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అది కూడా కేవలం 24 గంటలు మాత్రమే పెట్టి తీసేయాలని కూడా ఈ యొక్క నిబంధనలు కూడా మనకు పర్ఫెక్ట్గా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే 2018 యాక్ట్ ప్రకారం కూడా అంటే మనకు మార్కెట్లో ఎన్నో ప్రోడక్ట్స్ ఈ యొక్క పండ్లని పక్వానికి తీసుకురావడానికి అవసరమైనటువంటి ఎన్నో ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అవన్నీ కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎథఫోన్ అనేటువంటి కెమికల్ ద్వారా ఈ యొక్క ఎథిలిన్ అనేటువంటి గ్యాస్ కూడా విడుదలవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎథఫోన్ అనేటువంటి యొక్క ప్రోడక్ట్ కూడా ప్రస్తుతం మనకు ఇండియాలో ఎక్కడా కూడా అంటే చైనా నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కేవలం లిక్విడ్ ఫామ్లో మాత్రమే ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ముఖ్యంగా అటు చెట్లు ఏదైతే మామిడి పండ్ల చెట్లే కాదు ఇతరత్ర ఫ్రూట్స్ సంబంధించినటువంటి ఎలాంటి చెట్లకైనా కూడా రూట్స్ వద్ద ఈ యొక్క కెమికల్ని కూడా పిచికారీ చేసేటువంటి అవసరం కోసమే ఇది కేవలం లిక్విడ్ ఫార్మాట్లో మాత్రమే ఇండియాకు ఇంపోర్ట్ చేసుకునేటువంటి అవకాశాలే ఉంటాయి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి కొంతమంది వ్యాపారులు మాత్రం దీన్ని టాల్కమ్ పౌడర్ అంటే టాల్కమ్ మనం ఫేస్కి వేసుకున్నటువంటి పౌడర్కి సంబంధించినటువంటి ఆ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నటువంటి నెపంతో ఈ యొక్క ప్రోడక్ట్ను కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది. మనం దీన్ని కూడా ఓపెన్ చేసి చూపించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మనం ప్రస్తుతం గోల్డ్ రైప్కి సంబంధించినటువంటి ఈ యొక్క కెమికల్ ప్యాకెట్ సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఎథఫాన్ వచ్చేసి 20% ఉంటుంది. దాంతో పాటుగా కూడా టాల్కమ్ పౌడర్ ఉన్నది. దీంట్లో సుమారు 60% కూడా దీంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది. అంటే ఎక్కువగా టాల్కమ్ పౌడర్
ఉండి దాంట్లో ఈ యొక్క ఎథఫాన్ అనేటువంటి కెమికల్ కూడా ఉంటుంది. ఇది ఎప్పుడైతే నీళ్ళల్లో తడిపి ఈ యొక్క పళ్ళ మధ్యలో పెట్టినటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క ఎథఫాన్ నుంచి విడుదలైనటువంటి ఎథైలిన్ అనేటువంటి గ్యాస్ ద్వారా కూడా ఈ యొక్క పండ్లు మక్కడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మొత్తం ఇదంతా కూడా అంటే కెమికల్ అనేది కనిపించకుండా పూర్తిగా టాల్కమ్ పౌడర్, మనం ఫేస్కి వాడేటటువంటి టాల్కమ్ పౌడర్లో ఈ యొక్క ప్రోడక్ట్ని కూడా ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత FSSAI సర్టిఫికేట్ తీసుకొని, అంటే ఆ యొక్క FSSAI కూడా ఎలాంటి ఈ యొక్క కెమికల్ని ఎంత మేర వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎన్ని రోజులు వాడాలనేటువంటి నిబంధనల ప్రకారం కూడా ఈ యొక్క ప్రోడక్ట్కి కూడా FSSAI పర్మిషన్ ఇస్తుంది. ఆ యొక్క నిబంధనలను కూడా ఎక్కడా కూడా మనం చూడొచ్చు. ఇది పూర్తిగా కూడా టాల్కమ్ పౌడర్లో మిక్స్ అయినటువంటి కెమికల్, మనకు కెమికల్ డైరెక్ట్గా కనిపించడానికి కూడా అవకాశం లేకుండా పూర్తిగా టాల్కమ్ పౌడర్లో ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క శాసెట్పై ఎంత మోతాదులో ఇందులో ఈ యొక్క కెమికల్ ఉందన్నటువంటి మెజర్మెంట్ను కూడా ఎక్కడ మెన్షన్ చేసినటువంటి దాఖలాలు కూడా పూర్తిగా మనకు కనిపించడం లేదు. డైరెక్షన్ ఫర్ యూజ్ అని ఈ యొక్క ప్యాకెట్ పైన ఇచ్చారు. ఎక్కడా కూడా FSSAIకి సంబంధించి ఇంతకుముందు నేను చూపించేటువంటి ప్రయత్నం చేశాను కదా, అందులో ఉన్నటువంటి నిబంధనలు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ FSSAI ప్రకారం కేవలం ప్రతి 10 కిలోలకు ఒక ప్యాకెట్ మాత్రమే శాసెట్ని ఈ యొక్క పండ్లను పక్వానికి తీసుకురావడానికి వినియోగించాలని మెన్షన్ చేసినప్పటికీ కూడా ఇక్కడ అఫీషియల్గా డోసేజ్ వచ్చేసింది. డోసేజ్ ఆఫ్ మ్యాంగోస్ అని చెప్పి 1 శాసెట్ పర్ 5 kgs మ్యాంగోస్ అని పెట్టారు. అంటే ఇక్కడ డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే దీన్ని FSSAIకి సంబంధించినటువంటి నిబంధనలు కూడా పూర్తిగా గంగలో తొక్కి ఇక్కడ ఉన్నటువంటి ట్రేడర్ని కూడా వీళ్ళు మిస్గైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా కూడా ఇక్కడ చూడొచ్చు మనం దీంట్లో కూడా ఆఫ్టర్ అబౌట్ 3 days అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఏదైతే ప్యాకెట్ని ఈ యొక్క ప్యాకింగ్లో పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత తీయాలని చెప్పి మెన్షన్ చేశారు. మనం ఇంతకుముందుకు 2018 FSSAI గైడ్లైన్స్ ప్రకారం చూపించినట్లయితే అక్కడ కేవలం 24 గంటల్లోనే, అంటే ఈరోజు ప్యాక్ చేసేటువంటి ఈ యొక్క ప్రోడక్ట్లో ప్రతి 10 kgలకు ఒక శాసెట్ని పెట్టి 24 గంటల తర్వాత ఈ యొక్క ప్యాకెట్ని పక్వానికి వచ్చేటువంటి పండ్ల మధ్య నుంచి తీసేసి తిరిగి ప్యాకింగ్ చేస్తే ఆ యొక్క పళ్ళు కూడా పూర్తిగా మగ్గుతాయని చెప్పి అటు FSSAIకి సంబంధించినటువంటి నిబంధనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క కంపెనీలు మాత్రం చాలా వరకు ఇటు ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే FSSAI ఇచ్చినటువంటి నిబంధనలు కూడా ఎక్కడా కూడా స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేయకుండా కేవలం ఆ యొక్క ప్రజల ఆరోగ్యాలను పాడు చేయడమే లక్ష్యంగా కూడా, అంటే కేవలం వాళ్ళు అతి తక్కువ ధరలో ఈ యొక్క ప్రోడక్ట్ని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చి ఈ యొక్క ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం మరొక ప్రోడక్ట్ని కూడా చూసుకోవచ్చు. తెలంగాణ గవర్నమెంట్తో పాటుగా కూడా అటు ఇండియన్ గవర్నమెంట్ అలాగే వరల్డ్ వైడ్గా యూనిక్ రికగ్నిషన్ వచ్చినటువంటి మరొక ప్రోడక్ట్ కూడా చూసుకోవచ్చు. అంటే ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్రైప్ అనేటువంటి ప్రోడక్ట్ని కూడా వినియోగించాలని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క ఎన్రైప్ అనేటువంటి పేరును ముందు పెట్టుకొని దాని వెనకాల ఈ యొక్క చాలామంది వ్యాపారులంతా కూడా అటు గోల్డ్ రైప్ కావచ్చు, ఇతర ఫ్రూట్ మేట్తో పాటు అలా అనేక రకాల చీప్ ప్రోడక్ట్స్ కూడా వాడడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాంగోకి సంబంధించినటువంటి ఎన్రైప్ అంటే పక్వానికి పెట్టేటువంటి యొక్క ప్రోడక్ట్ని కూడా చూసుకోవచ్చు. న్యాచురల్ ఎథైలిన్ రిపైనర్ అని చెప్పి దీనిపైన మెన్షన్ చేసి ఉంది. దాంతోపాటు దీనికి క్లియర్గా కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఉంది ఫర్ 10 kgs అని చెప్పి కూడా, అంటే ఒక్క ప్యాకెట్ని 10 kgsకి వాడాలని చెప్పి కూడా ఈ యొక్క క్లియర్గా మెన్షన్ చేశారు. దాంతోపాటుగా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు, అంటే ఇక్కడ ప్రతి ఒక్క అటు ఈ యొక్క ట్రేడర్స్కి సంబంధించి అవగాహన కల్పించే విధంగా కూడా ఎలా ప్యాక్ చేయాలి, ఏ దశలో వీటిని తీయాలనేటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అటు ముఖ్యంగా చూడొచ్చు ఈ యొక్క ప్రోడక్ట్ కూడా అటు ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా కూడా కేవలం చూడొచ్చు మనకు మోడిఫై స్టార్చ్ అనేటువంటి, అంటే మనం పిండి పదార్థాలు అలాగే కొన్ని బయో గడ్డితో తయారు చేసినటువంటి ప్రోడక్ట్గా కూడా చెప్పుకోవచ్చు. దీన్ని పూర్తిగా కూడా అటు FSSAI వాళ్ళు పూర్తిగా దీన్ని అప్రూవ్ చేశారు. దీంతో పాటుగా కూడా వరల్డ్ వైడ్గా ఈ యొక్క ప్రోడక్ట్కి మంచి గుర్తింపు వచ్చింది. అంటే ఎలాంటి కెమికల్స్ లేవు, దీన్ని ఎలా సురక్షితంగా కూడా వాడొచ్చు అని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా కూడా దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. FSSAI వాళ్ళు కూడా డైరెక్ట్గా దీన్ని 72 గంటల పాటు, అంటే ఈ యొక్క 72 గంటల పాటు ఈ యొక్క పళ్ళ మధ్యలో పెట్టి ఈ యొక్క పళ్ళని పక్వానికి తీసుకొచ్చేందుకు కూడా వినియోగించడం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే మనం ముఖ్యంగా మరొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు యాజ్ పర్ FSSAI గైడ్లైన్స్ ప్రకారం కూడా మనకి ఇప్పుడు గోల్డ్ రైప్ సంబంధించినటువంటి ఈ యొక్క
వాడకాన్ని ఎలా వాడాలనేటువంటి 2018 గైడ్లైన్స్ ప్రకారం కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోడక్ట్ని నీటిలో తడిపిన తర్వాత ఒక పర్పులేటెడ్ బాక్స్ ఉంటుంది. ఒక పర్పులేటెడ్ ఏదైతే ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ని బేస్ చేసుకొని ఆ బాక్స్లో వాడాల్సినటువంటి అంటే డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూసాం ఇప్పటివరకు ప్యాకింగ్ జరిగినటువంటి విధానాన్ని కేవలం కొంతమేర గడ్డి పెట్టి ఆ తర్వాత న్యూస్ పేపర్ పెట్టి ఆ పైన డైరెక్ట్గా కూడా నీటిలో డిప్ చేసినటువంటి గోల్డ్ రైపెట్టినటువంటి కెమికల్ ప్రోడక్ట్ని కూడా డైరెక్ట్గా ఆ పళ్ళకు తాకే విధంగా పెడుతున్నారు. అది ఒక్కొక్క రోలో 2 ప్యాకెట్లను సుమారుగా ఈ యొక్క 10 కేజీల ఈ యొక్క ట్రేలో మొత్తం 6 ప్యాకెట్లను కూడా ఉంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు SFSA గైడ్లైన్స్ ప్రకారం కూడా కేవలం ప్రతి 10 కేజీలకు 1 ప్యాకెట్ మాత్రమే పెట్టాలని ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నిబంధన పైన పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ట్రేడర్స్కి ఎలాంటి అవగాహన లేకపోవడంతో వాటిని వెంటనే మగ్గించే విధంగా కూడా త్వరగా మార్కెట్లోకి పంపించడం కోసం ఎక్కువ మోతాదులో కూడా ఈ యొక్క కెమికల్ని కూడా వినియోగిస్తున్నారు. ఈ యొక్క ఎన్రైప్ అనేటువంటి సంస్థ కూడా కేవలం ఎలాంటి పర్పులేటెడ్ బాక్సులు అవసరం లేకుండా డైరెక్ట్గా నాన్ కాంటాక్ట్ ఉండే విధంగా కూడా పూర్తిగా పైనుంచి కవర్తో ప్యాక్ చేసినటువంటి ఈ యొక్క ప్రోడక్ట్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు టు యూజ్ పంచ్ హోల్ హియర్ అని చెప్పి అంటే ఈ కవర్లో ఎక్కడైనా కూడా అంటే లోపల మనకు ఈ యొక్క ప్రోడక్ట్ సంబంధించినటువంటి పక్వానికి తీసుకొచ్చేటువంటి న్యాచురల్ ప్రోడక్ట్ కూడా దీంట్లో ఉంటుంది. ఎలాంటి డైరెక్ట్ కాంటాక్ట్ పళ్ళకు అవ్వకుండా ఉండేటటువంటి అవకాశం ఉండడం కోసం కూడా పూర్తిగా ప్యాకింగ్ ఉంటుంది. ఈ యొక్క ప్యాకింగ్ కూడా 72 గంటల పాటు అలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా కూడా ఈ యొక్క ప్యాకింగ్లో ఉన్నటువంటి పళ్ళు కూడా పూర్తిగా పక్వానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క న్యాచురల్గా మనం చూసుకున్నట్టయితే అయితే గోల్డ్ రైప్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ కావచ్చు ఇతరత్ర వేరే చైనా మేడ్ సంబంధించినటువంటి ఈ యొక్క చైనా కార్బైడ్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని కూడా పెడితే పండు మొత్తం కూడా పూర్తిగా ఒకటే కలర్కి వస్తుంది. కేవలం న్యాచురల్గా పండేటటువంటి మామిడి పండు మాత్రమే మల్టీ కలర్లో ఉంటుంది. అంటే కొంతమేర ఎల్లో కలర్గా కొంతమేర గోల్డెన్ ఎల్లో కలర్లో కొంతమేర పసుపచ్చ రంగులో కూడా ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో పండడానికి ఏదైతే చెట్టు పైన పండేటటువంటి పండేలా ఉంటుందో ఆ యొక్క పండు కేవలం న్యాచురల్గా ఉండేటటువంటి ఒక ప్రోడక్ట్తో మాత్రమే సాధ్యమని అటు ప్రభుత్వాలు కూడా ఇప్పటికే చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ఆ యొక్క విషయం ట్రేడర్స్ వరకు కూడా పూర్తి స్థాయిలో చేరుకోవడం లేదు. కాకపోతే ఈ యొక్క గోల్డ్ రైప్ అనేటువంటి ప్రోడక్ట్ పెడితే మనం మార్కెట్లో ఇప్పటివరకు ఎక్కడ చూసినా కూడా బల్లపై కనిపించేటువంటి ప్రతి పండుగ కూడా పూర్తిగా ఒకే కలర్లో గోల్డెన్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. కంటికి ఇంపుగా కనిపిస్తుంది. ఆ యొక్క కలర్ని చూస్తే ప్రజలు కూడా వెంటనే ఎంతో ఆసక్తిగా కామన్గానే మామిడి పండు అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది. పళ్ళల్లో రాజరాజైనటువంటి మామిడి పండును తినడానికి అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆసక్తి చూపించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి ఇండియన్ ప్రోడక్ట్ ఉన్నది. ఇది కంప్లీట్గా న్యాచురల్ ప్రోడక్ట్ ఎలాంటి కెమికల్ కూడా వాడలే అని చెప్పినటువంటి ఒక ప్రోడక్ట్ని కూడా ఓపెన్ చేసి చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇందులో కూడా మనం చూసుకోవచ్చు డైరెక్ట్గా ఏదైతే ఈ యొక్క డైరెక్ట్ కాంటాక్ట్ దానికి లేకుండా అంటే ఫ్రూట్కి తగలకుండా ఉండేందుకు కూడా దీనిపై పూర్తిగా యొక్క కవర్తో కూడా పెట్టడం జరిగింది. ఇందులో ఇంకేమీ లేదు అంటే పూర్తిగా కూడా ఇందులో ఎయిర్ ఉంటుంది. ఒక హోల్ పెడితే అక్కడ నుంచి ఇందులో ఉండేటువంటి న్యాచురల్ ప్రోడక్ట్ నుంచి వచ్చేటువంటి గ్యాస్ ద్వారా కూడా పూర్తిగా పళ్ళు మొత్తం పండేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా ఓపెన్ చేసి చూసేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ముందుగా మనకు అక్కడ మెన్షన్ చేసిన విధంగా కూడా చూసుకున్నట్టయితే దీంట్లో పూర్తిగా కూడా అంటే మనకు గడ్డి అలాగే ఇతరత్ర పిండి పదార్థాలు స్ట్రాచ్ గంజి లాంటి పదార్థాలు వాడి ఈ యొక్క ప్రోడక్ట్ను కూడా పూర్తిగా రెడీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే అటు ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఈ యొక్క ప్రోడక్ట్కి గుర్తింపు వచ్చింది. వీళ్ళకు R&D ఉన్న నేపథ్యంలో అంటే వీళ్ళే ఈ ప్రోడక్ట్ని పూర్తిగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినటువంటి నేపథ్యంలో అటు ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చేందుకు గాను వీళ్ళకు 20 సంవత్సరాల వరకు కూడా పేటెంట్ రైట్ కూడా ఇవ్వడం జరిగింది. బయో ప్రోడక్ట్స్ వాడి అటు అంటే న్యాచురల్గా ఉండేటటువంటి ప్రోడక్ట్స్ వాడి మాత్రమే ఈ యొక్క ప్రోడక్ట్ని కూడా తయారు చేయడం జరిగింది. సుమారుగా 2-3 సంవత్సరాల పాటు దీనిపై రీసెర్చ్ చేసిన తర్వాతనే ఈ యొక్క ప్రోడక్ట్ని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు. న్యాచురల్గా ఈ యొక్క పళ్ళని పండించేందుకు తయారు చేసినటువంటి ఒక ప్రోడక్ట్ని వాడడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తమని చెప్పి పూర్తిగా కూడా అటు FSSAI కావచ్చు ఇతరత్ర అటు హార్టికల్చర్ సంబంధించినటువంటి విభాగం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి ప్రోడక్ట్గా కూడా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ యొక్క క్లీన్ చిట్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని వాడకుండా కేవలం చైనా నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క ఇంపోర్టెడ్ కార్బైడ్ని మాత్రమే ఎందుకు వాడుతున్నారంటే ముఖ్యంగా ఆ యొక్క చైనా నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్ కాస్ట్ చాలా చీప్గా ఉంటుంది. ఈ యొక్క ప్రోడక్ట్ ప్రస్తుతం మనం ఏదైతే ఎన్రైప్ అయినటువంటి యొక్క ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి MRP కాస్ట్ 15 రూపీస్ ఉంది దీనిపైన. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రోడక్ట్ని బల్క్ ఆర్డర్లో అంటే ఏదైతే హోల్సేల్లో తీసుకుంటే 10 రూపాయల నుంచి 8 రూపాయలు అలాగే 8 రూపాయల నుంచి 10 రూపాయల మధ్యలోనే ఈ యొక్క ప్రోడక్ట్ కూడా పడేటటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఫ్రూట్ మార్కెట్లో వినియోగిస్తున్నటువంటి ఈ యొక్క హార్మ్ఫుల్ కెమికల్స్ అన్ని కూడా కేవలం రూపాయి నుంచి 2 రూపాయల మధ్యలో మాత్రమే ఒక ప్రోడక్ట్ కూడా
వారికి అందుబాటులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క ఎన్రైప్ అనేటువంటి బ్యానర్ చాటుగా పూర్తిగా ఈ యొక్క గోల్డ్ రైప్ కావచ్చు, ఫ్రూట్ మేట్ కావచ్చు, ఇతరత్ర చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా వాడుతున్నారు. అది కూడా FSSAI నిబంధనలకు విరుద్ధంగా కేవలం 24 గంటల్లో మాత్రమే ఆ యొక్క ప్రోడక్ట్ని ఈ యొక్క పళ్ళ మధ్య నుంచి తీసేయాలనేటువంటి నిబంధనతోనే ఒక షరతుతోనే అటు FSSAI కూడా ఆ కంపెనీలకు పర్మిషన్ కూడా ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ యొక్క మార్కెట్లో అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గడ్డియానేరం సంబంధించినటువంటి ఈ యొక్క మార్కెట్లో మాత్రమే కాకుండా అనేక గోడౌన్స్లో కూడా ఈ యొక్క మ్యాంగోస్ని రా మ్యాంగోస్ని తీసుకెళ్ళి అక్కడ పూర్తిగా ఇలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్తో ప్యాక్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు ఎక్కడా కూడా ఈ యొక్క హార్మ్ఫుల్ కెమికల్స్ మోతాదుకు మించి వాడకుండా ఉండేలా కూడా చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పి అటు నిపుణులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అంజితో ప్రేమ్ కుమార్, NTV, పళ్ళ మార్కెట్.